గురుభ్యో నమః. భగవంతుడికి పూజ చేసేటప్పుడు పూలతో పూజ చేస్తూ ఈ మధ్య తరచుగా చూస్తూ ఉన్నాం. అష్టోత్తరాలు ఉన్నాయి అనుకోండి, 108 పుష్పాలు తెచ్చి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుతో పూజ చేయడం, లేదా ఇంకా కొంచెం అధికంగా సహస్రనామాలకి 1000 పువ్వులు తెచ్చి ఆ 1000 పువ్వులు నామానికి ఒకటి చొప్పున వేస్తూ ఉంటాం. మంచిదే, భగవంతుడికి పూలంటే చాలా ఇష్టం. రంగులు, మెత్తదనం, సువాసన, ఆహ్లాదం ఇవన్నీ మంచిదే. కానీ ప్రతిసారి ప్రతిరోజు ఇలా చేయడానికి అవకాశం ఉంటుందా? అందరికీ వీలవుతుందా? మరి అటువంటప్పుడు చేయవలసిందేమిటి అంటే 8 రకాలైనటువంటి పుష్పాలు భగవంతుడికి చాలా ప్రీతిపాత్రం, ముఖ్యంగా విష్ణువుకి అని మనకి పెద్దలు చెప్పారు. అందులో మొట్టమొదటిది అహింస ప్రథమో పుష్ప. అహింసయే మొట్టమొదటి పుష్పం మనం భగవంతుడికి అర్పించాల్సింది. హింస చెయ్యకుండా ఉండడం అనేది అహింస అని చెప్తాం. ఈ అహింసకి మన పెద్దలు ఎంత గొప్పగా ప్రాధాన్యం ఇచ్చారంటే అహింస ప్రథమో ధర్మ అన్నారు. మానవుడు పాటించవలసిన మొట్టమొదటి నియమాలలో ప్రధానమైనది ఏమిటి అంటే, మొట్టమొదటిది ఏమిటి అంటే అహింస. అహింస అనేటటువంటి పదానికి అర్థం హింస చేయకుండా ఉండటం. హింస చేయడం అంటే ఎదుటి వాళ్ళని దెబ్బలు కొట్టి బాధించటం, చంపటం, కష్టపెట్టడం అని అనుకుంటాం. ఇది క్రియతో కాదు, మాటతో బాధించిన బాధే. అంటే కొన్నిసార్లు మనం దెబ్బ కొట్టంగానే ఒక మాట అంటాం, దెబ్బ అయితే రేపటికి తగ్గిపోవచ్చు, కానీ మాట మాత్రం కొన్నిసార్లు రోజుల తరబడి, మరికొన్ని అయితే జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అటువంటిది కూడా హింసలోకే వస్తుంది. ఇంతవరకు అందరూ అంగీకరించిన మాట, కానీ మన భారతీయులు చెప్పిన మాట ఏమిటంటే, అహింస ఏ స్థాయిది అంటే, ఎదుటివారికి హాని కలగాలని మన మనస్సులో ఆలోచన చేస్తే కూడా అది హింసేట. అంటే నేను పైకి ఏమీ అనను, దెబ్బ కొట్టను, కానీ వాడు నన్ను బాధించాడు గనక వాడు నాశనం అయిపోవాలి అని 10 సార్లు నేను మనసులో అనుకున్నట్టయితే అది కూడా ఎదుటి వ్యక్తి నేను బాధించినట్టే అంట. దీన్నే మన వాళ్ళు ఉసురు కొట్టడం అనే పదం వాడుతూ ఉంటారు. అంటే అలా ఉసురు తగిలేటట్టుగా ఎదుటి వాళ్ళ యొక్క చెడుని మనసులో పైకి చెప్పకుండా కాంక్షించటం కూడా హింసలో భాగం అవుతుంది. ఇది కూడా మనం పరిహరించినప్పుడే మనం అహింస అనేటటువంటి స్థితిని పొందగలిగినట్టుగా చెప్తారు. ఇంకా ఎంత సూక్ష్మంగా అహింస గురించి చెప్పారంటే, దేన్నైనా దాని సహజ స్థితి ఉన్నది ఉన్నట్టుగా ఉంచటమే అహింస. ఉదాహరణకి చెరువులో ప్రశాంతంగా ఉన్నాయి నీళ్లు. అటువంటి సమయంలో ఒక చిన్న గులకరాయి వేసాం. ఒక చిన్న గులకరాయి వేస్తే నీళ్లు అలలొచ్చి ఎక్కడ గులకరాయి వేసామో అక్కడి నుంచి అన్ని పక్కలకి ఇలా వ్యాప్తి చెందాయి. అలా అలలు వ్యాప్తి చెందేటట్టుగా నీళ్ల యొక్క సహజ స్థితిని మనం భంగపరిస్తే అది కూడా హింసగా పరిగణించబడుతుంది. అలా వెడుతూ కాలితో ఒక రాతిని తన్నినా, చెట్టుకున్నటువంటి ఒక ఆకును గిల్లినా, ఎదుటివారి గురించి ఒక చెడు ఆలోచన చేసినా, మనసులో ఒక చెడ్డ భావన కలిగినా, ఇవన్నీ కూడా హింసలుగానే పరిగణించబడతాయి. ఇవన్నీ పోవాలంటే మొట్టమొదట ఏం చేయాలి? క్రియలో హింస చేయడం మానేయాలి. తర్వాత మనస్సులో మాటతో ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం మానేయాలి. ఆ తర్వాత ఎదుటి వాళ్ళని మనస్సులో కూడా చెడు కలగాలనేటటువంటి భావన, ఎదుటివారికి చెడు కలగాలనే భావన కూడా చేయకుండా ఉండాలి. దేని జోలికి వెళ్లకుండా ఉన్నట్టుగా ఉండాలి. ఇటువంటి అహింసను గురించి మనకు పెద్దలు చెప్పారు. ఇలాంటి పుష్పం భగవంతుడికి ఇస్తే విష్ణువు సంతోషిస్తాట. కానీ అంతా అయిన తర్వాత గుళ్ళో పూజ చేసి బయట వచ్చేవరైనా మన ఏమన్నా అడిగితే వాళ్ళకి దానం చేసేటంతటి సద్బుద్ధి అవకాశం లేకపోయినా తిట్టకుండా ఉండొచ్చుగా. తిట్టడమే కాకుండా బయటకు వచ్చి ఈ రోజుల్లో బిచ్చగాళ్ళు ఎక్కువయ్యారండి అని ఒక వ్యాఖ్యానం కూడా చేస్తాం. ఇంకా దాని గురించి రకరకాలు చాలాసేపు మాట్లాడతాం. ఇవన్నీ చేస్తే మనకి పూజ ఫలించిందా లేదా అన్నది ఆలోచన చేసుకోవాలి. మొట్టమొదట మనం భగవంతుడికి అర్పించవలసినటువంటి పుష్పం అహింస. హింస అనేటటువంటి భావనే మనసులో ఎక్కడా లేకుండా మనని మనం జాగ్రత్తగా సంస్కరించుకున్నట్టయితే విష్ణువుకి ప్రీతి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. స్వస్తి.